రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీ యొక్క అతి శ్రేష్టమైన బలమైన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన ఉదయకాలము నుంచి ఈ రాత్రి ఈ సమయం వరకును కూడా మాకు తోడయున్నందుకు, మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున మేము ఏ ప్రాంతాలు వెళ్ళినప్పటికీ, ఏ వాహనాల్లో మేము ప్రయాణించినప్పటికీ మాకు ఏ అపాయము కానీ ప్రమాదము కానీ జరగకుండా కాపాడారు. ఈ రోజున మాకు కావలసిన ఆహారమును, మాకు కావలసిన ప్రతి అవసరతను సమకూర్చి సమృద్ధిలోకి నడిపించినందుకు వందనాలు. ఈ రోజున ప్రభువా, మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అయ్యా, ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకొని మరొకసారి మీకు ప్రార్థించుకునే, మీ నామాన్ని గణపరుచుకునే అవకాశం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించినందుకు మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనము. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఆమెన్. ఎస్ లార్డ్. ఎవరైతే ఈ రాత్రి సమయంలో దుఃఖిస్తూ ఉన్నారో, ఎవరైతే నాయన వారికి ఉన్న కష్టాలను బట్టి, వారి హృదయంలో ఉన్న వేదనను బట్టి, వారి ఎదుటిగా ఉన్న సమస్యను బట్టి, వారు ఉన్న బంధకాలను బట్టి దుఃఖిస్తున్నారో నాయన, అయ్యా వారు ధన్యులు అంటున్నారు, వారు నవ్వుదురు అంటున్నారు తండ్రి. అయ్యా, వారికున్న ఆ సమస్య నుంచి వారికి విడుదల ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు నాయన. వారి ముఖములో తండ్రి నవ్వును కలగజేయబోతున్నందుకు వందనాలు తండ్రి. వారి కన్నీటిని ఆనంద బాష్పంగా మార్చబోతున్నందుకు వందనాలు ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రిన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. ఆమెన్. ఎస్ లార్డ్, ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి. బిడ్డలకున్న కృంగుదలలో నుంచి, బలహీనతల్లో నుంచి, వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. మీ చిత్తంలో ప్రతి ఆశను నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అయా, శారీరకపరమైన బలహీనతల చేత ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. వారందరినీ కూడా తాకండి ప్రభువా. వారికి ఉన్న భయంకరమైన రోగముల నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్న జ్వరాల నుంచి విడుదల దయచేయండి. వారికి కలిగినటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. ఎవరైతే హాస్పిటల్స్లో, ఐసీయూలలో చివరి దశల్లో ఉన్నారో వారిని దర్శించి మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా కుటుంబంలో ఉన్న ప్రతి గలిబిలిని, అలజడిని తీసివేయండి తండ్రి. శాంతితో, సమాధానముతో, ప్రేమతో వారు జీవించడానికి సహాయం దయచేయండి ప్రభువా. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి గొడవ నుంచి కూడా విడుదల దయచేయండి. ప్రతి ఒక్క అపవాది క్రియ నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి తండ్రి. మీరే వారి కుటుంబాన్ని కట్టమని అడుగుతున్నాం తండ్రి. అయా, యవన బిడ్డలు మార్గం తప్పిపోకుండా, దుర్వ్యసనాల జోలికి వెళ్లకుండా సహాయం అనుగ్రహించమని, భయభక్తులతో జీవించే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి రాత్రిన మారు మనసు దయచేయండి ప్రభువా. ఎవరైతేనైనా అప్పులు కలిగి ఉన్నారో ప్రతి అప్పు నుంచి కూడా విడుదల దయచేయండి. అయా, వారికి ఉన్న ప్రతి ఆర్థిక కష్టాల నుంచి విడుదల దయచేయండి. వారి ఉద్యోగాలను, వారి పరిచర్యలను, వారి వ్యాపారాలను బహుగా దీవించండి ప్రభువా. ఉన్నత స్థానంలో బిడ్డలను నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆయా సొంత గృహాల కోసం అడుగుతుండగా మంచి గృహం వారికి దయచేయండి. జాబ్స్ కోసం ప్రార్థన చేస్తూ ఉండగా, ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా నాయన బిడ్డల యొక్క ప్రయత్నాలన్నీ సఫలపరచుమని అడుగుతున్నాం. విదేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీరు తోడై ఉండి కాచి కాపాడమని, విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నాం ప్రతి బిడ్డకు మీ కంచె కాపుదలు దయచేయండి. వారు వీసా ఇమిగ్రేషన్స్లో మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయనా, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మీరే వారికి సాటి అయిన సహాయం అనుగ్రహించండి తండ్రి. గర్భఫలం లేక ఎంతోమంది దుఃఖిస్తుండగా
బిడ్డలకు సంతాన భాగ్యమును అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా కోర్టు కేసులో చిక్కుబడ్డ వాళ్ళు ఉన్నారు తండ్రి, న్యాయం దొరకక కన్నీరు గారుస్తుండగా వారి కేసుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు తండ్రి బిడ్డలు, వారందరికీ కూడా మీ క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఏ ఒక్క అపాయం వారి దరికి చేరకుండా మీ దేవదూతల కంచె వారికి దయచేయండి తండ్రి. నాయన ఈ రోజంతా మీకు విరోధంగా ఆయాసకరంగా మేమేమైనా కార్యాలు చేసి ఉన్నట్లయితే వాటన్నిటిని బట్టి అడుగుతున్నాం, క్షమించమని ప్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మా భారతదేశాన్ని, దేశ ప్రజలను దీవించండి, దేశ సైనికులను ఆశీర్వదించండి ప్రభువా. నాయన మేమందరము కూడా సేద తీరబోతుండగా కంటి నిండా నిద్రను మాకు దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యల చేత ఎవ్వరు బాధపడకుండా కృప చూపించండి. అపవాది క్రియలు, దొంగలు, శత్రువుల ఆలోచనలు, హానికరమైన వాటిని బట్టి ఎవరు కూడా ఈ రాత్రిన తండ్రి ఇబ్బందులు పడకుండా మీ కాపుదలను అనుగ్రహించమని, అయా మా అందరికీ సుఖవంతమైన నిద్రను కలగజేయమని, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.